ప్రతిష్టాపనకు సంబంధించి ఈ రోజు ప్రత్యేకమైనటువంటి పూజలు జరగనున్నాయి. సో ప్రస్తుతం మనము రామ మందిర నిర్మాణానికి సంబంధించి రామ మందిరం ఎక్స్క్లూజివ్గా మనం చూడొచ్చు. ఇదే అయోధ్య రామ మందిరం ఎన్నో ఏళ్ళగా అందరూ హిందువులు ఎదురు చూస్తున్నటువంటి రామ మందిర నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా రామ్లల్లా విగ్రహం నిన్న రాత్రి రామ మందిరం లోపలికి చేరుకుంది. వాస్తవానికి ఈ మందిర నిర్మాణం మనం ఒకసారి క్లియర్గా చూడొచ్చు. మొత్తము కూడా ఈ మందిర నిర్మాణాన్ని చేపడుతున్నది గుజరాత్లోని అహ్మదాబాద్ ఆర్కిటెక్ట్స్ అయినటువంటి సోంపుర ఫ్యామిలీ వాళ్ళు ఈ మందిరాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం రామ మందిరం కూడా 2.77 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. సో మొదటి అంతస్తు నుంచి ఆలయ పొడవు మనం చూసుకుంటే దాదాపు 161 అడుగుల ఎత్తులో ఆలయం ఉంటుంది. ఆలయ పొడవు మాత్రం 360 అడుగులు ఉంటుంది. వెడల్పు 235 అడుగులు ఉంటుంది. ఒక్కో అంతస్తు దాదాపు 20 అడుగులతో ఉంటుంది. ప్రతి ఆలయం చుట్టూ కూడా మనం చూసుకున్నట్టయితే 160 స్తంభాలు మొదటి అంతస్తులో ఉంటాయి. రెండో అంతస్తులో 74 స్తంభాలను కూడా నిర్మిస్తున్నారు. సో మొత్తం కూడా ఒక అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చర్ విధానంలో ఆలయం రూపం అనేది మనకు కనిపిస్తున్నది. దాదాపు ఈ ఆలయ ప్రాంగణం మొత్తం కూడా 44 మెయిన్ దర్వాజాలు అంటే తలుపులను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి మందిరంలోకి సంబంధించి ఎవరైతే ఇక్కడి నుంచి ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి రామ మందిరం లోపలికి వెడతారో ప్రధాన గర్భగుడిలో చిన్ననాటి బాలరూప విగ్రహం శ్రీరామ్ సంబంధించినటువంటి శ్రీరామ్ లల్లా విగ్రహం ఉంటుంది. మొదటి అంతస్తులో మాత్రం శ్రీరాముని దర్బార్ను ఏర్పాటు చేశారు. సో ఆలయం మొత్తం లోపడంలో ప్రధానంగా 5 మండపాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. నృత్య మండపము, రంగ మండపము, సభా మండపము, ప్రార్థన మరియు కీర్తన మండపాలను ఏర్పాటు చేశారు. ఈ మండపాలన్నీ కూడా దేవతల విగ్రహాలతోని ప్రత్యేకంగా అలంకరించబడి ఉంటుంది. సో మొత్తం కూడా ఆలయం లోపలికి వెళ్ళాలంటే దాదాపు చాలా వరకు కూడా అంటే వికలాంగులు కానీ వృద్ధులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి బ్యాటరీ వెహికల్స్ను కూడా ఇక్కడ రన్ చేస్తున్నారు. ఈ వెహికల్స్ ద్వారా మొత్తం ఆలయం కూడా చుట్టి వచ్చే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే మందిర ఏదైతే ఈ సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రాత్మక బావి కూడా ఇక్కడ ఉంది. సీతాకూప్ బావి అంటారు ఇది. ఈ బావి కూడా ఇక్కడ ఉన్నది. సో దీనికి సంబంధించినటువంటి ఇది ఎవరికి తెలియదు వాస్తవానికి. ఈ బావి కూడా అయోధ్య రామ మందిరం లోపల ఉంటుంది. కొన్ని పనులు జరుగుతున్నాయి. దీంతో పాటు ముఖ్యంగా అయోధ్య రామ మందిరంలో అత్యంత రామునికి సంబంధించిన బాల్యం నుంచి రాముని యవ్వనము, అరణ్యవాసము వీటికి సంబంధించి వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య ఈ మహర్షులు రాసినటువంటి కావ్యాలు కానీ రచనలకు సంబంధించే కీలక ఆధారాలు కనుక వారి ఆలయాలు కూడా లోపల ప్రాంగణంలో కట్టిస్తున్నారు. సో మందిరం మనం చూస్తున్నాము ఎక్కడ కూడా ఇనుము వాడకం లేదు. వాస్తవానికి మందిరాలు కట్టేటప్పుడు చాలా చోట్ల కూడా ఇనుమును వాడతారు. కానీ రామ మందిరానికి సంబంధించి రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్తోని మాత్రమే నిర్మిస్తున్నారు. ఇది కృత్రిమంగా ఉంటుంది, శిలా రూపాన్ని ఇస్తుంది. సో చెక్కు చెదరకుండా దాదాపు 1000 సంవత్సరాల పాటు ఆలయము చెక్కు చెదరకుండా ఉండే విధంగా నిర్మిస్తున్నారు. ఈ దాదాపు ఆలయ నిర్మాణంలో 25,000 మంది కార్మికులు నిరంతరం ఆలయ నిర్మాణంలో ఆర్కిటెక్చర్లు పాల్గొనడం జరుగుతున్నది. ఒకసారి మనం చూస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇది మెయిన్ ద్వారం. ఇక్కడ మనం రామ మందిరానికి లోపలికి వెళ్ళే విధంగా మెయిన్ ద్వారం నుంచి లోపలికి వెళ్తే రామ మందిరం దాదాపు ఇక్కడి నుంచి 500 మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ద్వారం నుంచే ప్రధానంగా అందరూ భక్తులను అలో చేస్తారు. సెక్యూరిటీకి సంబంధించి ముందర 2-3 సెక్యూరిటీ చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.